వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవేంటో తెలుసండి, ఈత పండ్లు అంటారు. ఇవైతే మీకు ఈ మధ్యకాలంలో ఎక్కడా దొరుకుతలేదు, కానీ ఒక మార్కెట్కి వెళ్తే అక్కడ దొరికినాయండి. మా పిల్లలు అసలు ఇంతవరకు టేస్ట్ కూడా చేయలేదని తీసుకొచ్చాను. రేట్ కూడా బాగానే ఉందన్నమాట. కానీ ఇవి పిల్లలకి ఈ సమ్మర్ టైంలో పెడితే మాత్రం చాలా ఎముకలకైతే ఇది చాలా బలం అండి. ఈ ఈత పండులో అయితే అండి ఐరన్ బాగా ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ చెడు చెడు కొలెస్ట్రాల్ తీసేసి రక్తం కొత్తగా ఫామ్ అవటానికి కూడా ఉపయోగపడుతుంది. లేడీస్లో కూడా ఎక్కువ రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు. ఈ పండు తింటే మాత్రం ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు. మళ్ళీ శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగటం కాకుండా శరీరంలో రక్తస్రవణ కూడా సాఫీగా జరుగుతుంది. చిన్నప్పుడు అయితే అండి మేము ఈ కాయల కోసం చెట్ల దగ్గరికి వెళ్ళి ఓకు రాయిలేసి కొట్టి లేకపోతే దాన్ని కొమ్మలు విరిచేసి మరీ కోసుకొని ఇంటికి తెచ్చుకొని కడుక్కొని తినేవాళ్ళం అండి. ఈ రోజుల్లో ఎవరికి ఇది దొరకట్లేదండి, కాయలు జోలుకు కూడా వెళ్తలేదు. సమ్మర్ అయితే మ్యాంగోస్ అంటారు, మళ్ళీ సీజనల్ ఫుడ్ అని సీజనల్ ఫ్రూట్స్ కూడా ఇట్లాగే తింటున్నారు తప్ప దీనివల్ల ఎంత లాభం అన్నది తెలియట్లేదండి. పిల్లలకు కూడా మనమే చెప్తే కానీ వాళ్ళకి ట్రైన్ అప్ అవుతారు. ఏదైనా మన బట్టే వాళ్ళు నడుస్తారండి. మనం ఏం తింటున్నామో వాళ్ళు కూడా అదే తినటం అలవాటు చేసుకుంటారు. ఏది మంచి ఏది చెడు అనేది పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, నాది యూట్యూబ్ ఛానల్ పేరు ప్లస్ బ్యాక్గ్రౌండ్ కూడా మార్చేశాను. శ్రీ కుకింగ్ హోమ్ అని పెట్టానండి. బ్యాక్గ్రౌండ్ కూడా మార్చేశాను. అది కూడా మీరు బాగుందో లేదో అన్నది నాకు కామెంట్ ద్వారా చెప్పండి. ఇంకేమైనా సజెషన్స్ ఇస్తే మాత్రం తప్పకుండా నేను తీసుకొని దాన్ని ఇంకేమైనా మార్పులు చేర్పులు కోరుకుంటే మాత్రం మీరు నా కామెంట్ ద్వారా చెప్పండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కానీ ఈ ఈతకాయల్ని ఖర్జూరాలు కూడా అంటారండి. మీరు కూడా ఈ కాయలు తెచ్చుకుంటే మాత్రం నాకు కామెంట్ ద్వారా చెప్పండి. ఎంత కాస్ట్ అయింది కూడా చెప్పండి. నా కాస్ట్ అప్పుడు నేను కామెంట్ ద్వారా మీకు చెప్తాను. ఇంకా లాంగ్ వీడియోస్ ఇంకా షార్ట్ వీడియోస్ కూడా మీకు ముందు ముందు ఇంకా చాలా వస్తున్నాయండి. అవి కూడా చూసి మీకు ఎలా ఉన్నదని నాకు కామెంట్ ద్వారా చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్, ఇంతతోనే వీడియో ఎండ్ అయిపోతుంది.